ఏడు కూర్చోండి ఇంట్లో కూడా రాకుండా. ఏమట కూర్చోన్నావు, ఆలోచిస్తా ఉన్నావు, ఇంట్లో కూడా రాలేదు. పంట బాగుంది, ఇప్పుడు గీతలు గీసి పిండి కానీ ఎగిపోతే పంట అనవసరంగా దెబ్బతింటది, సమస్యలు కూడా తెరవు. ఇప్పుడు పిండి వేసి ముందు కొట్టి పెట్టుబడి పెడితే కనీసం 50 పెడితే పంట బాగా వస్తుంది. దాని గురించి ఆలోచన అయిపోయింది నాకు. మొన్నే కదా 1,00,000 రూపాయలు అడిగితే వస్తువులన్నీ కుదబెట్టిచ్చానా, మళ్ళీ 50,000 కావాలంటే యాడ్ నుంచి తెచ్చేది నేను. ఇప్పుడు పెడితే కదా రేపు మన చేతికి డబ్బులు వస్తాయా? ఎన్ని వస్తువులని తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఖర్చు పెడితే రేపు ₹1 మనకు వస్తుంది. ఇప్పుడు దానికి ఏం చేయకుండానే మనకు డబ్బులు ఆడికి వస్తాయి, పెట్టాలి కదా. అరుణక్కనన్నా అడగతా, పోయి అక్క కాడ ఏమైనా ఉన్నాయో అడగతా, ఉంటే ఇస్తుంది, లేకపోతే లే. నా మీద మటుకు నమ్మకం పెట్టుకోబాక, నీ ప్రయత్నం నువ్వు చేయి, నువ్వు కూడా ఎవరినో ఒకరిని కనుక్కో. ఏమక్క ఇద్దరు దగ్గర కూర్చోన్నారా? పని లేదు, మాట్లాడుకుంటా ఉన్నాం. ఆటో వచ్చావు, ఏ పని లేకుంటే రావు నువ్వు సామాన్యంగా ఇస్తా మా కాడికి. చిన్న పని పడిందక్క. పంట పెట్టుబడికి డబ్బులు కావాలక్క, ఒక 50,000 ఉంటాయి అక్క, మళ్ళీ ఇచ్చేస్తానా. ఇప్పుడు ఏడున్నాయక్క నా కాడ? పాప ఫీజు కోసం ఎత్తి పెట్టుకున్నాను. నువ్వు ఎప్పుడు ఇస్తావు నాకు చెప్తే అప్పుడు నేను ఇస్తా. నీకు పాపకు ఫీజు కొద్దిగా లేట్ ఉంది కదక్క, ఇప్పుడు కాదు కదా. ఆ డబ్బులు నాకు ఇయ్యక్క, మాకు పంట 4 నెలలు వచ్చేస్తుంది, పంట రాగానే నీకు ఇచ్చేస్తాను, అప్పుడు ఫీజు కట్టుకుంది. 4 నెలలు కాదక్క, 5 నెలలకి పాపకి ఫీజు కట్టాలి. నేను ఫైనల్ ఎగ్జామ్ ఉంది పాపకి, అప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఇస్తానంటే ఇస్తా. సరే అక్క, ఇస్తానక్క. ఇస్తాను. ఎప్పుడూ అడగదు కదా పిల్ల, పంట చేతికి వచ్చిందని అని అంటుంది. ఉంటే ఈలే ఇబ్బంది చేయను అంటుంది కదా నిన్ను. చూద్దాం. ఎప్పుడు అడగలేదక్క, మాకు ఇబ్బందిగా ఉందంటుంది, మాకు కరెక్ట్గా ఇచ్చేస్తానంటుంది. ఇస్తాలే అక్క, ఆమె వస్తుందేమో, ఇప్పుడు డబ్బులైనా తీసుకొని వస్తానక్క. శాడీందక్క, లోపల దాకా ఉంది నాయన ఇంట్లో. చాలా థ్యాంక్స్ అక్క, అడగంగానే ఇచ్చావా. పంట చేతికి రాగానే నీ డబ్బులు నీకు తెచ్చిచ్చేస్తా, నీకు ఏ ఇబ్బంది పెట్టనక్క. నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టబాకక్క, కరెక్ట్గా నాకు ఆ సమయానికి ఇచ్చేసేది. సరేనక్క, నీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చాను. సరేనక్క. ఆ అక్క అడగంగానే డబ్బులు ఇచ్చింది, నువ్వు జాగ్రత్తగా డబ్బులు తెచ్చి పెట్టుబడులు పంట చేతిరాగానే అక్క డబ్బులు ఇచ్చేలా. అందులో ఇంటి పక్కన వాళ్ళ కాడ తెచ్చా, నువ్వు గాని అవతావు కానీ చేసావు అనుకో, వాళ్ళు పొరుగు తీసేస్తారు మంది. 50,000 తెచ్చా, గీతలో నా బాధను అర్థం చేసుకున్నాను. ఇంటికి వేసానక్క, మీరు తోటలో ఉన్నారు. 4 నెలలు అని చెప్పారు, 4 నెలలు అయిపోయింది. డబ్బులు కావాలక్క, పాప ఫీజు కట్టాలా, 4 నెలలు ఇంకా 10 రోజులు మొత్తం కట్టాల్సిందా. ఫంక్షన్ ఏం గమ్ముకున్నావా? ఆ రోజు ఆ అక్కే కదా డబ్బులు ఇచ్చింది, అక్క కాడ ఆ రోజు నేను డబ్బులు తెచ్చింది. అరుణకి చెప్పు, పంట బాగాలేదు కదా, పంట నష్టం వచ్చింది, వేరే వాళ్ళని అడుగున్నాను, ఒక 10 రోజులు అడ్జస్ట్మెంట్ ఇచ్చేద్దాం. అక్కడ చెప్పు, నువ్వు నేను చెప్తే బాగుండదు, నువ్వే చెప్పు. వేరే వాళ్ళని అడుగున్నాం అక్క,
పంట పంట నష్టం వచ్చేస్తుంది. వాళ్ళు డబ్బులు ఇంకానే నీకు డబ్బులు ఇచ్చేస్తున్నట్టు. నాకు ఎంత సంబంధం లేదంటే నాకు 10 రోజులకు డబ్బులు కావాలా, నేను ఫీజు కట్టాలి. అదంతా నాకు తెలియదు, అంతా తెలియదు అక్క. నాకు 10 రోజులు డబ్బులు కావాలా, నాకు పిల్ల ఫీజు కట్టాలా, మీరు ఏం చేస్తున్నారు? ఏం గమ్ముగా ఉన్నావా? ఎవరిని అడిగా నువ్వు డబ్బులా? 10 రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పారు, ఇచ్చే రోజులు నీకా? ఇంటి పక్కన వాళ్ళ కాడు తెచ్చిచ్చా, వాళ్ళు ఎంతమంది చెప్పి పరువు తీసేస్తున్నారా? నువ్వేం గమ్ముగా ఉంటువి? తలెత్తుకొని తిరగలేకుండా నేను నలుగురిలో పోయి నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లా. పంట ఏం చేతికి రాలా, అడిగిన వాళ్ళు ఏమో డబ్బులు లేట్ చేస్తున్నారు, ఆగా అంటున్నారు. ఇలా చూస్తే ఫీజు ఇస్తున్నారు. సేద్యం చేయాలా, ఇంకేమైనా పని చేయాలా, ఏం చేయాలా అసలు తోచుకుడే కావట్లా. నువ్వు చూస్తే నీదో పోడు, వాళ్ళ పోడు, ఇంట్లో ఉండాలా, వెళ్ళిపోవాలా? వాళ్ళకేం పంట రాలేదని చెప్తున్నారు. ఆ రోజు ఏమి ఇస్తా ఉన్నారు, నమ్మకంగా చెప్పారు. ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదా, రా పాదం రా, అడగదాంరా. పోయి అడుగుదాం కదా, ఎందుకు చేశారట వాళ్ళు? ఇస్తారా? ఏమో వాళ్ళు 24 షాకులు చెప్తా ఏమ్మా, ఆ రోజు వచ్చేమో డబ్బులు బరువుడిగా తీసుకుంటుంది, అమ్మాయి ఫీజు కట్టాలంట. ఏం చేయాలి? మీరు చూస్తే పంట వస్తే ఇస్తామనండి, పంట రాలేదని అంటుంది. మళ్ళీ వేరే వాళ్ళని అడిగారు అంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన ఎన్నుకుంటున్నారు తెలుసు అమ్మాయిని. ఆ రోజేమో మంచితనంగా చెప్పారు, మంచితనంగా చేశారు, తీసుకున్నారు. ఇప్పుడేమంటే ఇచ్చేటప్పుడు బాధలు అయిపోయింది మీకు. మా బాధలు ఏమన్నా తెలుస్తాయి మీకు? మేము ఇన్ని బాధలు పట్టే నీకు ఇచ్చాము. ఆ పాపని చదువు కూడా ఆశించేస్తున్నాడు వాళ్ళ నాన్న, చిన్నగా కొట్టట్లేదు. కదా మీరు కదా అమ్మాయి. ఏందే మన పరిస్థితి అటు చేసేసావా? ఒక్కరి చేత ఒక్క మాట అనిపించుకోకుండా ఉన్నాయి. నిన్ను నమ్మిచ్చిన దానికి ఆడోళ్ళు ఏంది పరువు తీసేస్తున్నారా? ఈ బతుకు నాకు వద్దు. నీ వల్ల చూడు ఎంత తలకాయ నొప్పి ఉందో. తలెత్తుకొని నేను రోడ్లో పోలేకున్నానే. చేతిలో 10,000 లేదు, ఇప్పుడు 10 రోజులు 50,000 కట్టాలంటే ఏం చేయమంటావు చెప్పు? దమ్ముగా నేను తీసుకొని ఏంది పరిస్థితి మనకి? నేను నమ్ముకున్నానమ్మా, ఏంది తల్లి నాకు ఈ బాధలు? దేవుడా రక్షించు తండ్రి, ఏంది తండ్రి మాకు ఈ బాధలు రైతులకి?